సార్ ఆర్కే రోల్ లో ఉన్న ఫైలే చెక్ చేస్తున్నాను సార్. మీరేం కంగారు పడదు సార్, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఏంటి చెప్పు. ఒక 2 నిమిషాలు కిందకు వచ్చేళ్ళు. నేను చాలా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సార్ 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 అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్, ఏం మిస్ అవ్వలేదు సార్. నేను చూస్తున్నాను సార్, ఈ రోల్ లో ఉన్నాయి, ఫైల్లో ఉన్నాయి సార్. దుఃఖంతో రోదిస్తున్న కాజల్. హాయ్ మ్యామ్. ఓసారి కెమెరాకి హాయ్ చెప్పండి. ఎవడ్రా నువ్వు? మ్యామ్ నేను ఎవరో తెలీదా, నేను ఇన్స్టాగ్రామ్ ప్రసన్న. అయితే గీతే ఏం లేదు మేడం, నేను పెట్టిన ఛానల్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ లాక్ డౌన్ టైంలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందా అనేది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు అనుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అయ్యో ముందు వీడియో కట్ చేయబే. అయితే నా గురించి మీకు తెలియదు అనుకుంటా. నా ఛానల్ విషయానికి వస్తే చాలా మంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఫాలో అవుతుంటారు. మీరు చూడడానికి పొదిరెక్కిన కత్తిలో ఉన్నారు కనుక మిమ్మల్ని అసలు వదిలిపెట్టరు, లేపుకెళ్ళిపోతారు. మీకు హీరోయిన్ గా ఛాన్స్ రావడం అనేది కన్ఫర్మ్. ఫిక్స్ అయిపోండి. చిన్న వీడియో చేద్దామండి ప్లీజ్, నా కోసం. ఏమంటారు? సరే ఉండు, వస్తా. పిట్ట పడిపోయింది. చేతులు చాపు. చాపు. ఆగరా, ఏంటి ఓవర్గా ఎక్కేస్తున్నావు? నేనెక్కుతున్నానంటావా? పాల డబ్బా లాంటి ఫేసు, పేడకల్లు ఎత్తుకునే లాంగ్వేజ్. అయ్యయ్యో మేడం, ఇది సామాన్లు తోమేది కదా. మూసుకుని చెప్పింది చేయబే. పోయండి. అయ్యో ఎంత కష్టపడాల్సి వస్తుందిరా దేవుడా. పదండి మేడం, పోదాం. ఇప్పుడు మీకు ఓకేనా? పదండి. అయ్యయ్యో మేడం, యాసిడ్ ఇది, నా వల్ల కాదు, చేతులు కాలిపోతాయి. కాలకుండా ఉండడానికే రైతు. ఛాన్సే లేదు, పడితే బొబ్బలే. చేతులు బాగున్నాయి కదా, పదండి పోదాం. సరే, ఎందుకైనా మంచిది 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తురా, అర్థమైందా? హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ టైం చాలా మంది నన్ను అడిగారు ఏ విధంగా టమ్మీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు అని. కీప్ ఫిట్, స్టే హెల్దీ అండ్ లెట్స్ బీట్ దిస్ కరోనా. హే ఎవ్రీవన్, ఈ రోజు ఈ కాజల్ స్పెషల్ లో మీరు ఏం చూడబోతున్నారు అంటే వేళ్ల బిర్యానీ. ఎస్, యు హర్డ్ ఇట్ రైట్. వైరల్ బిర్యానీ కాదండి, వేళ్ల బిర్యానీ, లేడీస్ ఫింగర్ టైప్. ఇదిగో చూడండి, ఇట్స్ సో సింపుల్ అండ్ ఇట్ టేస్ట్ సో యమ్మీ. సో మీరు కూడా మర్చిపోకుండా మీ ఇంట్లో ఇది ట్రై చేయండి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా కామెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోకండి. సీ యు గైస్, లవ్ ఫ్రమ్ కాజల్. వావ్, సూపర్ మూవీ, ఫుల్ ఆన్ యాక్షన్. మీరు ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా చూస్తే అందులో మీకు నచ్చని ఉంటే ఇందులో షేర్ చేయడం మర్చిపోకండి. టిల్ దెన్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ కాజల్. కుదరడం లేదు, ఇది కరెక్ట్ కాదు. ఇంకా ఎంతకాలం ఇలా? నాకు పిచ్చి పట్టి బుర్ర హీట్ ఎక్కిపోతోంది. 21 రోజులవుతోంది, ఇంకా ఇది అయ్యేలా కనిపించట్లేదే. అయ్యో దేవుడా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే. చూసుకో అమ్మా, ఫాదర్ బేదవాడు. నోరు మూసుకో. ఏదో మంచి చేద్దామని వస్తే ఏళ్ళు లేకుండా చేసావేంటమ్మా? నీ చేతులు చూపించు. ఓ నో, ఆల్మోస్ట్ అన్ని వేళ్ళు అయిపోయాయా? నాకు బిర్యానీ పెడతానని నా వేళ్ళే తీసుకెళ్లిపోయావేంటమ్మా? పోయా, నీ వేళ్ళు అస్సలు టేస్టే లేవు. టేస్ట్ లేకుండానే నా 9 వేళ్ళు నరికేసావా మై చైల్డ్? రా, దగ్గరికి రా, ఫాదర్ నీకు పాప ప్రక్షాళన చేస్తాడు, రా. ఊరుకోవయ్యా, ఏంటయ్యా ఊరికే సొల్లు వగడు వాగుతావు? నీలాగే కదా వాడు కూడా వచ్చాడు, ఎంత క్యూట్ గా కామ్ గా ఉన్నాడు చూడు. వీడెవడు ఇంత పెద్ద మాస్క్ వేసుకుని ఉన్నాడు? ఇక్కడున్న వాళ్ళందరిలో నాకు నచ్చింది వీడొక్కడే. అమ్మయ్యా, కరెంట్ వచ్చింది. నేను చాలా మిస్ అవుతున్నాను రా మిల్క్ బాయ్. నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఇన్ని పోస్టులు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఈ తెల్ల తోలోడే. సరే గాని మీరందరూ క్షేమంగా ఉన్నట్టే కదా? అబ్బాయి, నాకు ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చింది నువ్వే కదా? అవునక్క, నేనే వీళ్ళందరికంటే సీనియర్ని. లాక్డౌన్ పెట్టకముందే నన్ను పట్టుకొచ్చి రూమ్ లో వేసావు. నువ్వు నా మొహం చూసి వేళ్ళు బాగా నానాలి, తర్వాత చూసుకుంటానని చెప్పాగా. అవును కదా. నువ్వు? అమ్మా పాల్. నువ్వు? నేనే మేడం రమేష్, మీ బాత్రూమ్ క్లీన్ చేసి డెమో ఇవ్వడానికి వచ్చాను. హలో, ఆర్డర్ ప్రకారం అయితే నేను కదా. నీ అబ్బా, నర్వస్. ఓ మై గాడ్,
నువ్వేంటయ్యా భూత వైద్యుల్లాగా? అమ్మా నేనమ్మా మీ ఎదురింటి అంకుల్ని. హ్మ్. ఊరంతా దీపాలు వెలిగిస్తున్నప్పుడు నూనె కోసం నీ దగ్గరికి వచ్చాను కదమ్మా. చిన్నప్పుడు నీకు నేను ట్యూషన్ కూడా చెప్పేవాడిని, గుర్తులేదా? మూసుకోరా జులపాలోడా, సున్ను ఒకడు బాబు. హే, నిన్ను ఛానల్ నుంచి నానబెడుతున్నాను, ఈ రోజు ఫినిష్ చేస్తాను రా. గడ్డపడా పెట్టు పెట్టరా. అరే ఏం కాదు, పెట్టు. ఏయ్, షు. ఏయ్, ఏడవకుండా నెక్స్ట్ వేలు చూపించు. అంత బాగుందా చిన్నప్పుడు డ్రెస్ వేసుకుని తిరుగుతున్నా? ఎవడ్రా నువ్వు? దుక్కు దున్నడానికి వచ్చిన దున్నపోతులా ఉన్నావు. నేనండి, యూట్యూబ్ బలిపశువు నారాయణ్ణి. అయితే నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎంగిలి మెతుకు నారాయణ్ణి. ఎంగిలి మెతుకు నారాయణ? అది నేను ప్లాట్ఫామ్ మీద అడుగు తిన్నప్పుడు పేరు మేడం. మిగతా విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏ ఉండవయ్యా, ముందు చేతులు కడుక్కో. ఏంటి చేయి కడుక్కోవాలా? ఇంట్లోకి వచ్చే వాళ్ళు కాలు కదా చేతులు కడుక్కోవాలి. పట్టు. మేడం ఇంకొంచెం పోయండి మేడం. నూనె అనుకున్నావా తలకు పెడుతున్నావు? మేడం మనసు క్లీన్ గా ఉండాలి కదా. మనసు శుభ్రంగా ఉండాలని బుర్రకెందుకు పెడుతున్నావు? నా మనసు బుర్రలోనే ఉంది మేడం. హలో, నీ చింపురు జుట్టుకు సరిపోయేంత శానిటైజర్ ఇవ్వాలంటే నేను నా ఇల్లు అమ్ముకోవాలి. దాంతో ఏం చేస్తుంది? ఏంటి మేడం అంట్లు తోమి పెట్టాలా? అది చేయడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు, ముందు చేయి చాపు. రాయిబే. మేడం నా చేతులు తలతలా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు వీటిని మీకు గిఫ్ట్ గా ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు వాటి అవసరం లేదు గాని నేను అడిగినప్పుడు మాత్రం ఇవ్వు చాలు. దాందే ఉంది మేడం. నా 10 వేళ్ళు కాజల్ కాజల్ అని ఆరాటపడుతున్నాయి. మీరు ఎప్పుడు అడిగినా ఇవ్వడానికి సిద్ధం మేడం. అవునా బాబు? ఐఎమ్ రెడీ. సరేరా. జాక్పాట్. ఎంగిల్ మెతుకు నారాయణకి ఇలాంటి అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా? బాయ్. ఏంట్రా అందరూ వేళ్ళు లేకుండా ఉన్నారు? హలో ఉమాదేవి, సారీ వర్క్ కాల్లో ఉన్నాను. ఏం చేస్తున్నావు? పర్వాలేదు. ఇప్పుడు నేను చదివింది చెప్తే నువ్వు అసలు నమ్మవు. అయితే ఏం చదివావు చెప్పు. కాటుక బుట్ట అనే ఒక బుక్ ఉంది. అది రాసి 100 ఏళ్ల పైన అయ్యుంటుంది. దాంట్లో జరుగుతున్న విషయాలే కాక ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరో, లాక్డౌన్ గురించి కూడా చాలా క్లియర్ గా రాసుంది. సో వియర్డ్. దాని ఆథర్ ఎవరో చూసావా? నో, చూస్తానుండు. ఓ గాడ్, ఆ ప్లేస్ మాత్రం పర్టికులర్ గా చెదలు పట్టింది. ఓ ఓకే, సరే ఉండు. తప్పకుండా లైబ్రరీలో ఉన్న బుక్స్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ రికార్డ్స్ లో పెట్టుంటారు. మా అన్నకి చెప్పి కనుక్కొని చెప్పమంటావా? ఓకే, పర్ఫెక్ట్. తను కనిపెట్టిన తర్వాత నాకు కాల్ చేయి. ఈలోగా నేను మిగతావి చదువుతుంటాను. ఓకే, బాయ్. సార్ ఏదైనా సరే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను సార్. వచ్చేస్తున్నా సార్, ఆన్ ది వే సార్. ఇదిగో చూడండి సార్, క్యాష్ చాలా ముఖ్యం సార్. ఇదిగో లాక్ చేస్తున్నా సార్, వచ్చేస్తున్నా సార్, మీరు అక్కడే ఉండండి సార్. కటిక చీకటి.